హలో ఫ్రెండ్స్, ఇగో మా అత్తగారు ఊరు నుంచి కర్నూలు నుంచి పండ్లు వచ్చినాయి. ఇగో మా ఇంట్లో ఒక దెయ్యం పండు తింటుంది. వచ్చిన వెంటనే ఎట్లా తింటుంది చూడు, పండు కొట్టు తిన్నట్టు తింటుంది. పండుకున్నది లేచి మాడి పండు వాసన న్యాచురల్గా అన్నట్టు. అవి మందు పెట్టినవి కాకుండా నార్మల్గా ఉంటాయి కదా చెట్టు మీద. ఆ చెట్టు మీద పండు అయిన తర్వాత తింటుంది వాళ్ళమ్మ. సో తీయ ఉన్నాయని తింటుంది. కనీసం తింటామని కూడా నన్ను అడగలేదు. పండ్లు ఉన్నాయి. ఎట్లుంది? టైం చూడండి. ఒకటిన్నర. ఈ టైంలో మాడిపండు తింటుంది. ఇక్కడ టైగర్ వాడుతుంది. ఏం తోలు కూడా ఉన్నావా? అంటే దిష్టి తాకుతుంది నాకు. ఏంది దిష్టి తాకుతుంది మళ్ళీ. దిష్టియా? నువ్వు దేని కూడా దిష్టి తాగుతుందా? దిష్టికి బ్రాండ్ అంబేద్కర్లా ఉన్నావు. నేను దిష్టి తాగుతుందని నేను నమ్మాలి. అది తిట్టుకుంటుంది బిచ్చ. బిచ్చతో కొడితే టెంక పగులుద్ది. దర్గా ఇవన్నీ ఇప్పుడు అయిపోగొడతావా లేదంటే రేపు ఎల్లుండి ఏమైనా తినేది? ఆరేళ్ళ వరకు అయిపోగొట్టేటట్టున్నావు. ఏం లేదు, రేపు వేడి వేడి అన్నం, పప్పు, మామిడికాయ కట్ చేసుకొని ఒక ముద్ద పప్పు, ఒక ముక్క మామిడి పండు పెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్ ఉంటుంది. సరే సరే. ఇది కూడా అంత తీయగుంది. మరి ఏం చేయమంటావు? తీయగుంది అస్సలు. ఒక్క కెమికల్ కూడా లేకుండా పండించిన పండ్లు ఫ్రెండ్స్. ఎందుకంటే మా ఇంటి చెట్టువి. మా ఇంటికి 2 చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు. ఆ 2 చెట్లవి పండ్లు సూపర్ ఉంటాయి తెలుసా. ప్రతి సంవత్సరం పండగ 200 కాయస్ వరకు దగ్గర దగ్గర 200 పండ్ల వరకు కాస్తాయి. మీకు కూడా కావాలంటే చెప్పండి, తెప్పిస్తా. చూసారా ఎట్లున్నాయో? చాలా దిష్టి తాకుతుంది.